చిన్నగంజం ఆ ప్లేస్ పెడు. అది చాలా పెద్ద చిట్టడి నేల, డార్క్ బ్రౌన్ కలర్. చిన్నగంజంలో కొలిపిన చేపలన్నిటినీ అక్కడే పారేస్తాడు. అందుకే అక్కడ ఇటు చూసిన చేపలే. ఆ మనిషి శవాన్ని కూడా అక్కడే పడేశాడు. ఆ శవం నీళ్ళలో కిందకి జారిపోతుంటే బుడగలు 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 నీళ్ళ పైకి వచ్చాయి. సార్ కార్ అక్కడ పార్క్ చేయండి సార్. బయట కలుద్దాం అన్నందుకు ఏమనుకోకండి సార్. స్టేషన్లో 2 స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. 2 వేస్టే, కానీ అసోసియేషన్ లీడర్స్. మా పోలీసులు బాగా హేట్ చేస్తారు సార్ మీ ప్రొఫెషన్ని. తప్పేం లేదు, మేము జనాల మీద రెచ్చిపోకుండా పైనుంచి కంట్రోల్ చేసేది కోర్టులే కదా. అయితే ఇక్కడ కలుద్దామని నువ్వు చెప్పకపోయింటే ఒక స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ని ఫేస్ చేసేవాళ్ళం. అఫ్తాబు, ఈ ఏరియాలో ఎక్కడైనా చిత్తడి భూములు ఉన్నాయా? చిత్తడి భూములు అక్కడక్కడ కనిపిస్తుంటాయి సార్. ఈ విషయంలో ఒక ఆయన మీకు సహాయం చేయగలరు సార్. నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఆయన అడిషనల్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఆయన ఈ ఏరియానే, చాలా మంచి మనిషి, పేరు మదన్. సార్, నేను ఇప్పుడే మీకు కాల్ చేస్తున్నాను. జడ్జి సార్కి ఏం కావాలంటే? మదన్ సార్, ఈ ప్రాంతంలో ఎక్కడైనా చిత్తడి భూమి ఉందా పెద్దది? ఫిష్ మార్కెట్ నుంచి చేపల వేస్ట్ అంతా డంప్ చేసేది. ఓహో, అర్థమైంది సార్, చేపల ఊపి. ఇప్పుడు మీరు ఫ్రీ అయితే ఒకసారి అక్కడికి. సరే సార్, రండి వెళ్దాం. ఇదే అది, ఇందాక మీరు అడిగిన ఒకప్పటి చేపల ఊబి. ఈ చేపల ఊబిని మట్టితో చదును చేసి ఎంతకాలం అయింది? అది దాదాపుగా 25 సంవత్సరాల కంటే ఎక్కువైంది సార్. యోగేంద్ర అని అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇది. ఆ సిద్ధి వినాయకుడు గుడి వరకు మొత్తం అయిందే. వైజాగ్లో ఈ రియల్ ఎస్టేట్ భూమి రావడంతో పిచ్చి భూములకు కూడా విలువ పెరిగిపోయింది. ఈ స్థలానికి కూడా డిమాండ్ వచ్చింది, కానీ యోగానంద్ అమ్ముకోలా. ఆయన ఓ డిఫరెంట్ టైప్ మనిషి. ఇక్కడ జరిగిన ప్రతి ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడు. సారాయి కూడా సొంతంగా తనే తయారు చేసుకునేవాడు. ఆయనతో డిఫరెంట్ క్యారెక్టర్. ఒకరోజు ఫుల్లుగా సారాయి తాగేసి ఆ మత్తులో ఈ చేపల ఊబులోని పడి చనిపోయాడు. ఆ తర్వాత ఈ స్థలం వేరేవాడు సొంతమైంది. ఈ యోగానంద్ లావుగా ఏమైనా ఉండేవాడా? భారీగా, ఓ పొగరబోతు దున్నపోతునైనా సరే సులువుగా లొంగ తీసుకునేవాడు.
సార్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు? లేదు, నేను ఒక రీసెర్చ్లో భాగంగా కొన్ని పాత ఇన్సిడెంట్స్ని స్టడీ చేస్తున్నాను. ఓ, యోగానంద్ ఊబిలో పడి చనిపోయింది యాక్సిడెంటల్గానే కదా? ఆ టైంలోనే నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను సార్. మచిలీపట్నంలో రిజర్వ్ క్యాంప్లో ఉన్నాను. ఈ విషయం నేను ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తేనే తెలిసింది సార్ నాకు. మా స్టేషన్లో పాత ఫైల్స్లో ఏమైనా దొరకచ్చు. ఏమంటారు వస్తాం సార్? హ్మ్. నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను. ఇది కూడా కథ కాదు. ఈ హత్య జరిగి 25 సంవత్సరాల పైన అయింది. నువ్వన్నట్టుగానే బెంగళూరుకి మనం వీలైనంత త్వరగా వెళ్ళాలి. ఎస్వి సార్. నువ్వు ఇంకా చావలేదా? అయ్యో లేదు సార్. నువ్వు సరిగ్గా వచ్చేస్తే ఆ మెజిస్ట్రేట్ తో మనకి తలపోటు వచ్చేదా? వేస్ట్ ఫెలో. నిజం సార్, నేను ఆయన ఫాలో అవుతూ ఊరి చివరి బ్రిడ్జ్ దాటాను లేదు. ఇదిగో ఇలా. నువ్వు నీ పనికి మాలిన రీజన్స్. ప్లీజ్ సార్, ఇక ఈ డిటెక్టివ్ పని నా వల్ల కాదు. నేను మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ 24 గంటలు ఆ మేజిస్ట్రేట్ ని రెస్ట్ లేకుండా వాచ్ చేశాను సార్. ఆయన రోజు ఉదయాన్నే కోర్టుకు పోతారు. ఈవినింగ్ పూట భార్యని కొడుకుని తీసుకుని బీచ్ లో బాగా ఖరీదైన ఫ్యామిలీ రెస్టారెంట్ లో భార్య కొడుక ఇన్ని రోజులు అసలు నువ్వు ఎవరిని ఫాలో అయ్యావు? అదేంటి అలా అంటున్నారు? ఇదిగోండి, ఫుల్ ఫ్యామిలీ ఉంది చూడండి ఫొటోస్ లో. జూమ్ చేసి చూడండి సార్. ఆయనే కదా మేజిస్ట్రేట్. సుధాకర్, నీకు ఫోటో సెండ్ చేశాను. ఆ మెజిస్ట్రేట్ మ్యాటరే. ఆ తల్లి కొడుకులు ఎక్కడున్నారో ట్రేస్ చేయండి. ఇంట్లో, స్కూల్లో, ఆఫీస్లో అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. ఈసారైనా కాస్త బుర్రున్న వాళ్ళని పంపు. Prosecution has failed to establish that the accused has willfully committed to the crime and ప్రియా ఎక్ పిలవండి సార్. నితిన్ని వెతుక్కుంటూ ఈరోజు ఉదయం పోలీసులు స్కూల్కి వచ్చారంట. జాన్ బేబీ నీకేం అవుతాడని నితిన్ని అడిగారంట. కమాన్ పట్టుకో. నాకు కొంచెం భయంగా ఉంది. కంగారు పడకు, నేను వస్తున్నాను. నా గురించి ఆఫీస్లో హెచ్ఆర్ని ఎంక్వైరీ చేశారు. నీతో నా రిలేషన్ ఏంటని అడిగారంట. నథింగ్ విల్ హ్యాపెన్. చీఫ్ జడ్జి అజిత్ సార్కి జరిగిందంతా చెప్పేశాను. మీ ఇద్దరి మీద జరుగుతున్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇట్ విల్ బి కాల్డ్ ఆఫ్ ఇమీడియట్లీ. ఐ ప్రామిస్. బట్ ఈ కథల వెనక దాగున్న మిస్టరీని మనం వెంటనే సాల్వ్ చేయాలి. నితిన్తో కలిసి మనం ఇమీడియట్గా బెంగళూరుకు వెళ్దాం. సచిన్ ఫైల్స్ అన్ని లాకర్లో ఉన్నాయా? సచిన్కి ఎడిటర్గా ఒక ఆయన ఉండేవారు. నాకు గాడ్ ఫాదర్తో సమానం. ఆయన దగ్గరే సచిన్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. రిటైర్ అయిపోయాక సొంత ఊరు హొగనికల్కి వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేశాను, బట్ ఇవేమీ చెప్పలేదు. హొగెనికల్ అయితే మనం రోడ్ జర్నీ చేయాలి. బట్ మన బండిలో వెళ్ళకూడదు. మరి వేరే కార్లో వెళ్దాం.
లాంగ్ ట్రిప్సే లాభం. నేను సార్కి చెప్తుండేవాడిని. మొబైల్ స్విచ్ ఆఫ్. రేపు మార్నింగ్కి రీచ్ అవుతాం. ఈ కథలు తనకు ఎలా తెలుస్తున్నాయో నితిన్కి ఖచ్చితంగా తెలుసుండకపోవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళ నాన్న నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బేబీ. నా ఆలోచన అంతా నితిన్ నీ ప్రాబ్లం నుంచి ఎలా సేవ్ చేయాలా అని. ఆ పాత ఫైల్స్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. బేబీ సారీ శాలిని, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వాడికి కూడా చెప్పు. చూడు పరోటా ఎలా చేస్తున్నాడా. నీకు పరోటా ఇష్టమేనా? ఏదైనా ఆర్డర్ ఇచ్చావా? పాపం నితిన్ వాడి ట్రిప్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.